హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటీలో చదవటానికి ఎంత ఖర్చు అవుతుంది? 2025 బేస్ చేసుకొని ఎన్ఐటి వరంగల్ వాళ్ళు పంపించినటువంటి అఫీషియల్ డేటా. దాన్ని బేస్ చేసుకొని దగ్గర దగ్గరగా అన్ని ఎన్ఐటీల్లో కూడా దాదాపుగా అంతే ఉంటుంది. ఒక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు, అలాగే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, డీటెయిల్స్ చూద్దాం. సో ఎన్ఐటీల్లో సెమిస్టర్ వైజ్గా ఎక్కడైనా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సెమిస్టర్ వైజ్గా ట్యూషన్ ఫీజు ఎంత అంటే 62,500 లాస్ట్ ఇయర్ ప్రకారం. సో 62,500 అనేది ట్యూషన్ ఫీజు. ఈ ట్యూషన్ ఫీజు అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. మీకు ఆటోమేటిక్గా ఆ కేటగిరీ రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకు ట్యూషన్ ఫీజు అనేది ఉండదు. సో దాని తర్వాత అంటే 62,500 ప్రతి సెమిస్టర్కి కట్టాలి. అలా 8 సెమిస్టర్లు ఉంటాయి కాబట్టి 5 లక్షల రూపాయలు మీకు ట్యూషన్ ఫీజు అవుతుంది అందరికీ. ఈ ట్యూషన్ ఫీజు ఇప్పుడు చెప్పిన ఈ 5 లక్షలు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ఉండదు. ఇక మిగతా ఫీజులు ఎవరైనా కట్టాల్సిందే. ఫస్ట్ ఇయర్ 42,500 అనేది ప్రతి స్టూడెంట్ కట్టి తీరాల్సిందే. అది ఎందుకు కట్టాలి ఏంటంటే ఆ డీటెయిల్స్ ఇచ్చారు. అడ్మిషన్ ఫీజు, ఐడెంటిటీ కార్డు, ఎన్ఐటి వరంగల్ అల్యూమినియం మ్యాటర్ ఫండ్, ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ ఫండ్, ఇలా కొన్ని ఇచ్చారు వాళ్ళు. ఇవి 30,000 అవుతాయి. ఈ 30,000, ఈ 42,500లో 30,000 నెక్స్ట్ ఇయర్ కట్టాల్సిన పని లేదు. ఇంకా ప్రతి సంవత్సరం అంటే 42,500 ఓన్లీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడే కట్టాలి. నెక్స్ట్ 3 ఇయర్స్ కేవలం 12,500 కడితే సరిపోతుంది. దానికి ఎందుకు కట్టాలి ఏంటి అంటే ఐటీ యూజర్ ఛార్జెస్, డిపార్ట్మెంట్ సొసైటీ ఫీజు అని, స్టూడెంట్ యాక్టివిటీ ఫండ్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీ, మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ ఫీజు, స్టూడెంట్ లైబ్రరీ ఫండ్, ఇన్స్టిట్యూషన్ ఫెస్ట్స్ ఫీ, కెరీర్ డెవలప్మెంట్ ఫీ, మొత్తం కలిపితే 12,500. ఈ 12,500 3 ఇయర్స్ కట్టాలి. ఫస్ట్ ఇయర్ ఏమో 42,500, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 12,500 చొప్పున 37,500. టోటల్గా 5,80,000 రూపాయలు అవుతుంది. ఇదంతా మనం కాలేజీకి కట్టాల్సింది. అక్కడ ఉంటున్నందుకు హాస్టల్ అవ్వచ్చు, మెస్ ఛార్జెస్ అవ్వచ్చు, 2 సంవత్సరం మొత్తానికి దాదాపు దగ్గర దగ్గరగా అది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. దగ్గర దగ్గరగా 50,000 సంవత్సరానికి అవుతుంది. 4 సంవత్సరాలకి 2 లక్షలు అనుకుంటే 7,80,000 రూపాయలు, అంటే 8 లక్షలు అనుకోండి. అంటే ప్రతి సంవత్సరానికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం ఓపెన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అవుతాయి. అయితే ఈ 3 కేటగిరీల్లో కూడా మీకు ఎవరికన్నా సంవత్సరానికి మీ పేరెంట్స్ ఇన్కమ్, మదరు ఫాదర్ కలిపిన ఇన్కమ్, వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ చూస్తారు, ఆధార్ వెరిఫై చేస్తారు, పేరెంట్స్కి ఆధార్ను పాన్ కార్డు లింక్ అయి ఉంటుంది కాబట్టి అవన్నీ చెక్ చేసుకుంటారు. సో మీరు ఇవ్వకపోతే ఈ ఫీజు కట్టేసుకోవచ్చు. లేదు రిజర్వేషన్ వాడుకొని మాకు 1 lakh బిలోనే మా ఇన్కమ్ ఉంది అని చూపించుకోగలిగితే వాళ్ళు ఓకే చేస్తే ట్యూషన్ ఫీజు మీకు కూడా ఉండదు. మనం మామూలు రిమైనింగ్ ఫీజులు కడితే సరిపోతుంది. అదే 1 lakh నుంచి 5 lakhs లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 33% కడితే చాలు ట్యూషన్ ఫీజులో. మిగతా ఫీజులు మామూలుగా కట్టాల్సిందే. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే ట్యూషన్ ఫీజు ఉండదు కాబట్టి 42,500 ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు, అలాగే 50,000 మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు అప్రాక్సిమేట్గా అనుకుంటే 4 సంవత్సరాలకు అది ఒక 2 లక్షలు. తర్వాత ప్రతి సంవత్సరం ఎక్స్ట్రాగా 12,500 కట్టాలనుకున్నాం కాబట్టి 37,500, అంటే ఓవరాల్గా 2,80,000, 3 లక్షలు అనుకోండి. అంటే సంవత్సరానికి దగ్గర దగ్గరగా 75,000 రూపాయలు సంవత్సరానికి అయితే అవుతాయి. వీళ్ళకైతే సంవత్సరానికి 2 లక్షలు అవుతుంది. ఈ కేటగిరీ వాళ్ళకి సంవత్సరానికి 75,000 అవుతుంది. ఇవన్నీ కేవలం కాలేజీలో చదివినందుకు మెస్ ఫీజులు. ఇవి బుక్స్కి మళ్ళీ ల్యాప్టాప్ అవన్నీ సపరేట్గా అవుతాయి. అవి ఎవరికైనా కామన్గానే ఉంటాయి. మనం కొనుక్కునే స్థాయిని బట్టి ఊరికే బుక్స్ కొనుక్కోవాల్సిన పని ఉండదు. లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటే వాడుకోవచ్చు మీరు. అక్కడ సీనియర్స్ చెప్పిన దాన్ని బట్టి, ప్రొఫెసర్స్ చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళు గైడ్ చేసిన బుక్స్ వరకే కొనుక్కుంటే సరిపోతుంది. ఇంకా మనం ఏమైనా ఆన్లైన్లో కోర్సులు నేర్చుకున్నవి. మరి స్కాలర్షిప్స్ ఉంటాయి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా స్కాలర్షిప్స్ ఎప్పుడూ ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ మీ సీజీపీఏని బట్టి ఉంటాయి, మీ కేటగిరీని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు క్యాస్ట్ని బట్టి ఉంటాయి. కొన్ని ఫౌండేషన్స్, రిలయన్స్ ఫౌండేషన్, అంబానీ ఫౌండేషన్ అని, ఇంకా రకరకాల ఫౌండేషన్ రకరకాల పేర్లతోటి ఉంటాయి. ఆ ఫౌండేషన్స్లో మీరు అప్లై చేసుకుంటే అది ఎక్కడ తెలుస్తుంది మాకు అంటే, కాలేజీకి వెళ్ళినప్పుడు సీనియర్స్తో మాట్లాడుతూ ఉంటే మనకు కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి. బ్యాంక్ లోన్లు వస్తాయి. సో ఏదైనా ఎన్ఐటీలో చదవాలంటే సంవత్సరానికి 2 లక్షలు అవుతాయి. ఈ కేటగిరీ వాళ్ళకి సంవత్సరానికి 75,000 అయితే అవుతాయి. ఇది ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాదాపుగా అన్ని ఎన్ఐటీలు అంతే ఉంటాయి. ఈ సంవత్సరం ఎంత ఉంటుందని మహా పెరిగితే ఒక 10% పెరుగుతుంది తప్ప అంతకు మించి ప్రస్తుతానికైతే పెరిగే ఛాన్స్ అయితే ఏమీ లేదు. సో ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా మీకు అందజేయడానికి ట్రై చేస్తాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.